పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఇందుకూరుపేట గ్రామంలో గల దేవీపట్టణ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలవరం నూతన జిల్లా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం కేంద్రంగా పోలవరం నూతన జిల్లా ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధాన కార్యాలయాల్లో పోలవరం జిల్లా బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరిగింది. గిరిజనులు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కారణంగా గిరిజనులందరికీ సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలనే ఉద్దేశంతో నూతన జిల్లా తోడ్పాటు అవుతుందని తెలిపారు. ముందుగా దేవపట్నం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యంతో ముందుగా మనస్ఫూర్తిగా హ్యాపీగా జీవించాలని, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా బ్రతకాలని ఆశిస్తూ ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వం వారు పోలవరం జిల్లాగా నామకరణం చేస్తూ నిన్న కలెక్టర్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాల మేరకు మనం రంపచోడవరం జిల్లాలోని 8 మండలాలు, చింతూరు డివిజన్లో 4 మండలాలు కలిపి 12 జిల్లాలుగా, ఏజెన్సీ జిల్లాగా పోలవరం జిల్లాగా నామకరణం చేస్తూ చేశారు. ఈరోజు ప్రతి కార్యాలయంలోనూ మండల లెవెల్లో కానీ, డివిజన్ లెవెల్లో, జిల్లా లెవెల్లో కానీ ఈ యొక్క పోలవరం జిల్లాగా నామకరణం చేస్తూ ఫ్లెక్సీలు, బోర్డులు వేసి వేడుకగా జరపాలని మన ప్రభుత్వం తెలియజేస్తున్నారు. దాని సందర్భంగా ఈ రోజున మన 12 మండలాలను కలుపుకొని ఈరోజు పోలవరం జిల్లాగా దేవపట్నం తహసీల్దార్ కార్యాలయం అండ్ పోలవరం జిల్లాగా నామకరణం చేస్తూ ఈరోజు ఈ పోలవరం జిల్లా నామకరణం చేస్తూ ఈ తహసీల్దార్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించడం జరిగింది. దీనికి దేవపట్నం ప్రజలందరూ విరివిరిగా హాజరయ్యారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలవరం జిల్లాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటంటే, ఏజెన్సీ ప్రజల్లో ముఖ్యంగా ప్రగతికి నాంది అంటే డెవలప్మెంట్. ఏజెన్సీ ప్రజలకి న్యాయం జరగాల, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ 12 మండలాల జిల్లాగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందన్న. కాబట్టి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ప్రతి కార్యక్రమంలోనూ పోలవరం జిల్లాగా నామకరణం చేస్తూ వేడుకలు జరపడం జరిగింది. ఇది శుభసూచకంగా భావిస్తూ మరొక్కసారి దేవపట్నం ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ